మన బిడ్డ క్షేమంగానే ఉంది కదా, ఎందుకు ఏడుస్తున్నావు? లేదండి, నాకది క్షణానికి గుర్తొస్తుంది. జగదీశ్వరి వదినికి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదండి. అందుకే అందరినీ నమ్ముతారు. దానివల్ల మన కూతురికి వచ్చే ప్రమాదం ఏంటి? ఎందుకు లేదండి, జగదీశ్వరి వదిని గారిని ఏమీ చేయలేక ఆ కోపాన్ని మనమ్మాయి మీద చూపిస్తున్నారండి. అంటే ఎవరని నీ ఉద్దేశం? అసలు ఆ రోజు రేఖ లేదు, అదొక్కటే కదా మన లేఖ మీద కోపం పెంచుకుంది. ఇంకెవరున్నారు? ఏమో, ఎవరికి తెలుసు? చుట్టవనింటికి వచ్చిందే అదే చేసిందో, లేకపోతే ఇంకెవరైనా చేశారో. చచ్చా, ఆ పిల్ల చాలా మంచిది వసుంధరా. ఏం మంచో, నేను ఆ రోజు టాబ్లెట్స్ కోసం ఇంటికి వెళ్ళండకపోతే ఇంత జరుగుండేది కాదు. నాకైతే అక్షర మీదే అనుమానం. దానికి పిల్లలు కలగలేదు కదా, అందుకే. ఊరుకో వసుంధరా, కల్లో కూడా అలాంటి మాటలనుకో. అక్షర మన లేఖని తన సొంత చెల్లెలా చూసుకుంటుంది. అందరూ ఇదే మాట అంటారు, మరి అది చేసింది తినే కదా ఇంత జరిగింది. నాకింకేం చెప్పొద్దు. నా బిడ్డ ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతే. అంటే దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావా? నేననేది మన ఇంట్లోనే పెట్టుకుందామని కాదు. ఇక్కడ 2 రోజులు ఉంచుకొని అల్లుడికి మన అమ్మాయికి ఆ ఇంటి నుంచి వేరుగా ఉండమని చెప్దాం అనుకుంటున్నాను. వసుంధరా, నువ్వేనా ఈ మాట్లాడుతుంది? నేను కాదండి, ఆపదలో ఉన్న ఒక కూతురు తల్లి అంటుందండి. ఇక మీరేం మాట్లాడకండి, వెళ్ళి తీసుకురండి. మిమ్మల్నేనండి. వెళ్తారా లేదంటే నన్నే వెళ్ళమంటారా? నేనే వెళ్తాను.